మేడిగడ్డ పైన అధ్యయనానికి కమిటీ. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా నేతృత్వంలో ఏర్పాటు. ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదన. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫారసు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా నేతృత్వంలో 8 మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ అక్టోబర్లో కుంగింది. ఈ బ్లాక్లో పియర్స్ దెబ్బతినడంతో పాటు దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురైనాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫారసు చేశారు. ఏబి పాండ్యా చైర్మన్గా ఉన్న రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆ బ్యారేజీ పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. అయితే బ్యారేజీ కుంగడానికి గల కారణాలు తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. మీరు ఒక్క నిమిషం. ఏబి పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్ హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజనీరింగ్ చీఫ్ రామరాజు, ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ మురళీధర్, ఇంజనీరింగ్ చీఫ్ O&M నాగేందర్రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే దొంగలందరితోనూ కమిటీ. అంత దొంగలే ఇల్లు. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు మింగడానికి ప్రధానమైన కారకులు ఈ దుర్మార్గులే. ఇప్పుడు మురళీధర్ రావు, నాగేందర్ రావు వీళ్ళంతా ఎవరు? హరిరాము వీళ్ళంతా ఎవరు? అంత దొంగలే. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? బ్యారేజీని మళ్ళీ తిరిగి ఎట్లా పునరుద్ధరించాలి అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అరే నాయన, అసలు ఆ బ్యారేజీ మీద రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు అని ఆ బ్యారేజ్ చూస్తే తెలుస్తున్నది. చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? మీరు ఫస్ట్ దాని మీద ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, మొత్తానికి ఆపేయాలని ఒక విచారణ చేయించండి ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీతో, ఏదైనా కంపెనీతో అని చెప్తున్నారు. ఒక్కని తలకు కూడా ఎక్కలేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని అన్నారు. ఎకరం నీళ్లు బారించాలంటే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, 50,000 అవుతుంది, 1,00,000 రూపాయలని అందరూ మొత్తుకున్నారు. అది ఆధారాలతో సహా నిరూపించినారు. మరి ఇప్పుడు దీన్ని కట్టి ఎకరం పారించడానికి 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నట్టా మీరు? అరే ఇది అసలు ఈ ప్రాజెక్టే వైబుల్ కాదని ఒక వైపు చెప్తుంటే మళ్ళీ దాన్ని ఎట్లా నిర్మించాలని కమిటీ చేస్తారట. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం? ఈ ఎంపీ ఎలక్షన్లకు ముందు ఇది పెద్ద డ్రామాగా మారిపోయింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ బ్యారేజీ కుంగడానికి గల కారణాలపైన అధ్యయనం చేసి 2-3 ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయబోతున్నది. ఇది కమిటీ, దొంగలతో కమిటీ. ఈ దొంగల కమిటీ ఏం తెలుస్తుందండి? విచిత్రంగా ఉన్నదండి. అసలు నిజంగా చాలా దారుణం అసలు. ఆ తర్వాత కేంద్ర జల సంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపినాయట. స్ట్రక్చరల్ వైఫల్యమా, హైడ్రాలిక్ వైఫల్యమా తెలుసుకోవడంతో పాటు కట్ ఆఫ్ ట్రెంచ్ ఓపెన్ చేస్తే గానీ పూర్తి స్థాయి అధ్యయనం పూర్తి కాదని పేర్కొన్నాయట. ఇప్పటికీ అరకొర పనులే. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగి 3 నెలలు దాటినా కారణాలు ఏంటన్న దానిపైన ఇప్పటికీ స్పష్టత రాలేదట. కారణాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర జల సంఘంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పని ప్రారంభించాల్సి ఉంటుంది. వచ్చే వర్షాకాలంలో భారీ వరద వస్తే అదనంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. పునరుద్ధరణ బాధ్యత తమది కాదని, డిఫెక్ట్ వయబిలిటీ పీరియడ్ పూర్తయిందని కాంట్రాక్ట్ సంస్థ L&T ఇప్పటికే పేర్కొన్నది. 2022లోనే బ్యారేజీ 7వ బ్లాక్ నుంచి లేఖ రాసి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించినా స్పందించలేదని, పునరుద్ధరణ బాధ్యత L&T ఏదే అని నీటిపారుదల శాఖ పేర్కొన్నది. ముందుగా కాఫర్ డ్యాం పనులు జరగాల్సి ఉన్నది. ఈ పనికి 54 కోట్లు అవుతుందని L&T ప్రతిపాదించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మాణ సంస్థతో సమావేశం ఏర్పాటు చేసి పని చేయాలి అని గట్టిగా చెప్పిన తర్వాత కొంత కదలిక వచ్చిన పని మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నది. ఊరినియమ పని చేసుడేంద్ర నాయన. ఇది జనాన్ని ముంచే కార్యక్రమమే. మళ్ళీ ఇంకొక మాట ఏం లేదు అక్కడ. దొంగలతోని కమిటీ ఏందండి? మొత్తం దొంగలే వాళ్ళంతా. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదించాడు. రిటైర్డ్ ఆఫీసర్లు ఎప్పుడో 13-14 ఏళ్ల కింద రిటైర్ అయిన వాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అందరిని పెట్టి ఇది ఇంత ఎందుకు? నా ఇంటర్వ్యూలో లాస్ట్ కేసీఆర్కి సలహాదారుడుగా ఉన్న పెంటారెడ్డి గారే చెప్పారు కదా, ఈ మురళీధర్ రావు అంటోడు ఈ దొంగలంతా కలిసి చేసిరని. ఆయన ఓపెన్గా చెప్పిండు కదా, నేను సలహాదారుడుగా ఉన్న, నా సంతకం లేకుండా జెన్కో దగ్గరికి పోయి ముద్రలు వేయించుకొని పని చేసిరని.
ఇది టోటల్గా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వ్యవహారమే. ఇంకా అంతకు మించిన ఇంకొకటి ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ ఫండో ఇంకోటో రకరకాలుగా ఆయన ఉపయోగపడతాడు. మరి ఎందుకు గెలవాలి మరి మీరు? మరి రేపొద్దున అది కూడా స్టార్ట్ అవుతుంది కదా.